వెల్కమ్ టు రియల్ టీవీ. నేను సుధాత్రి. విజయసాయి రెడ్డి వ్యూహం ఏమిటి? జగన్ కోటరీ వల్లే సమస్యలంటూ తీవ్ర విమర్శలు. పవన్ కళ్యాణ్ తో 20 ఏళ్ల స్నేహబంధం అంటూ తీపి పలుకులు. చంద్రబాబు కూడా మిత్రుడే అంటూ సన్నాయి నొక్కులు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తా అంటూ స్టేట్మెంట్లు. కొత్త సమీకరణాలకు దారితీస్తున్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఆయన ఆస్తులకి ఆడిటర్ గా పనిచేసిన విజయసాయి రెడ్డి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తి ఒకనాడు అర్థాంతరంగా అస్త్ర సన్యాసం చేసి రాజకీయాలను వదిలేశారు. కానీ ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ వ్యూహాలకు తెరలేస్తున్న నేపథ్యంలో రియల్ టీవీ ప్రత్యేక కథ. ఒకనాడు విజయసాయి రెడ్డి హఠాత్తుగా జగన్ పార్టీకి, తద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే ఆయన్నెవరో భయపెట్టారనో, లేక బెదిరించారనో, లేక పార్టీల్లో ఇంకేమైనా ప్రలోభాలకు గురి చేశారనో, ఎవరికీ చెప్పకుండా పార్టీని వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఇలా చేస్తే క్యారెక్టర్ ఉంటుందా? రాజకీయాల్లో ఉండాల్సింది క్యారెక్టరే కదా అని అన్నారు. దీనికి విజయసాయి రెడ్డి కూడా ధైర్యంగానే రీకౌంటర్ ఇచ్చారు. తాను భయపడే వ్యక్తిని కాదని, ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, తన క్యారెక్టర్ పోగొట్టుకునే వ్యక్తిని కూడా కాదని ట్వీట్ చేశారు. అంతే, అక్కడితో మాటల యుద్ధం ఆగింది. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా విజయసాయి రెడ్డి ఏమంటున్నారంటే, జగన్ చుట్టూ నిబద్ధత లేని వ్యక్తులున్నారు, వారి మాటలను జగన్ నమ్మకూడదు, చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను తప్పుదారి పట్టిస్తుంది, వారి వల్లే పార్టీకి దూరంగా ఉంటున్నానని చెబుతూ వస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం మండలం అంపోలు సమీపంలో నిర్వహించిన రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇదే మాట మళ్ళీ చెప్పారు. ఇప్పుడు నెట్టింట నెటిజన్లు ఏమంటున్నారంటే, జగన్ కోటరీలో ఎవరున్నారో ఆ పేర్లు చెప్పేయవచ్చు కదా అంటున్నారు. మరోవైపు ఇంతకీ ఎవరాయన అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది. అయితే అందరికీ తెలిసిన ధనుంజయ రెడ్డి అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఆయనతో కుదరకే బయటికి వచ్చారని అంటున్నారు. అయితే 2 కత్తులు ఒకే వరలో ఇమడవనే సామెత తరహాలో వీరిద్దరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇమడలేకపోయారనే విమర్శలు ఆనాడే వచ్చాయి. అంతేకాదు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. గెలిస్తే క్రెడిట్ అందరిది, ఓడితే మాత్రం ఎవరో ఒకరిని బలిపశువును చేయడం పొరపాటు. ఈ క్రమంలో వీరిద్దరి ఓటమి బాధ్యతలను తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అంతేకాదు విజయసాయి రెడ్డి ఏమన్నారంటే, తాను పక్కనుండగా 2019లో బంపర్ మెజార్టీతో జగన్ గెలిచాడు, కానీ కొత్త కోటరీ చేరడం వల్ల వైసీపీ పార్టీ ఘోరంగా ఓటమి పాలైందంటూ ఆయన అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఇవి కూడా పార్టీలో కుంపట్లు రాచేసాయని, 2 శిబిరాలు మొదలయ్యాయనే ప్రచారం మొదలైంది. చివరికి తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో జనవరి 25, 2025న పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు విజయసాయి రెడ్డి ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అయితే అప్పుడప్పుడు విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతూ ఆ కోటరీపై తన అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం మండలంలో మాట్లాడుతూ మళ్ళీ అందరికీ పని చెప్పారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో గత 20 ఏళ్లుగా మంచి స్నేహం ఉంది, ఎప్పుడూ పవన్ ను విమర్శించలేదు, సీఎం చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు అని కూడా అన్నారు. పనిలో పనిగా మరో మాట అన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ అవసరమైనప్పుడు తప్పకుండా వస్తానని తెలిపారు. ఈ మాటలను బట్టి ఆయన త్వరలోనే జనసేనలో కలిసే అవకాశాలున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇంకా కొందరు నేతల తరహాలోనే మరి విజయసాయి రెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారా అనే ఆలోచనలు వినిపిస్తున్నాయి. వారికి ఈయనకి పోలిక లేదు, ఈయన దారి వేరు, వారి దారి వేరు, అది జరిగే పని కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి రియల్ టీవీ.